ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నవమాసాలు మోసే కన్న తల్లిని నేను. నన్ను ప్రేమించిన మనిషికి నాకు పెళ్లి కాకుండానే పుట్టిన సంతానం వీడు. ఏంటేంటేంటేంటి? నీకు ఈ బిడ్డని ప్రసాదించిన పుణ్యాత్ముడెవరో కాస్త మాకు చెప్తావమ్మా? ఇతనే నన్ను మోసం చేసింది. ఏంటి కృష్ణ, ఇప్పుడు నీకు చెమటలు పడుతున్నట్టున్నాయి? ఏమన్నారు మీరందరూ? ఈ సాగర్ ఉత్తముడా? నా కూతురికి తప్ప వేరే ఆడదానికి తన మనసులో స్థానం లేదా? బాగా చూసుకోండి. ఇది ఇది ఆ సాగర్ గాడి నిజస్వరూపం. ఈ అమ్మాయితో సరసాలాడుతుంటే నా స్వీటీ కళ్ళారా చూసింది. దానికేమంటారు? అత్తయ్య, ఏమంటావనేది కాసేపు పక్కన పెడితే కాస్త ఈ అమ్మాయితో నేను మాట్లాడొచ్చా? షూర్. నీ పేరేంటి? స్నేహ. నీకు మా అన్నయ్యకు సంబంధం ఏంటి? ఆయన నన్ను మోసం చేశాడు. అబ్బా, బట్టి పట్టిన స్క్రిప్ట్ కాదు స్నేహ. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆఫీస్లోనే వర్క్ చేస్తాను. నాకు లేనిపోని మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టకుండానే నన్ను వీడికి తల్లిని చేశాడు. ఓ అలాగా? మీ ఇద్దరికి పుట్టిన బిడ్డ అంటున్నావు, మరి ఎలా వదులుకున్నావు? ఈ బిడ్డను హిమకిచ్చేస్తే తను సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుని రహస్యంగా కాపురం చేద్దామని చెప్పాడు. మరి పెళ్లి చేసుకున్నారా? లేదు. చేసుకుందాం అనుకునే లోపే మా అఫేర్ గురించి మీ అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆయన మాట మార్చేశారు. నా దగ్గరికి రావడమే మానేశారు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏంటన్నయ్య ఇది? ఇలా నమ్మించి మోసం చేయడం తప్పు కదా? కాస్త ఆ తాళిని అరువిస్తావా? మళ్ళీ ఇచ్చేస్తా, ఇవ్వు. ఆ అమ్మాయిని మోసం చేయడం తప్పు కదన్నయ్య. పైగా తల్లిని చేశాక మాట తప్పడం మహాపాపం. కృష్ణ, అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుకో. వెళ్ళి చేసిన తప్పుని సరిదిద్దుకో. ఆ అమ్మాయి మెళ్ళో ఈ తాళి కట్టి నీ భార్యను చేసుకో.
చేస్తున్నది? సాగర్ తప్పు చేయలేదని మేం మొత్తుకుంటుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావేంటి? అమ్మా, తను నాలాంటి అమ్మాయి. సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? అన్నయ్య, నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి తాళి కట్టు. సరే కృష్ణ, నువ్వు చెప్పాక కాదనిదేముంది? సారీ స్నేహ, నేను నీకు చాలా అన్యాయం చేశాను. తాళి కట్టి న్యాయం చేస్తాను. దాంతో బ్యాలెన్స్ అయిపోతుంది. నో నో, ఏమైంది స్నేహ? నువ్వు కోరుకుంది ఇదే కదా. మా అన్నయ్య అందరి సమక్షంలో తాళి కడతాను అంటుంటే వద్దంటావేంటి? అవును స్నేహ, నేను ఇంకా మోసం చేయటం నాకు ఇష్టం లేదు. నేను తాళి కట్టేస్తాను. నా భార్యను చేసుకుంటాను. సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నన్ను క్షమించండి. నాకు సాగర్ సార్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయనకు నాకు అఫైర్ ఉన్నట్టు హిమను నమ్మిస్తే డబ్బులు ఇస్తానని తార మేడం గారు చెప్పారు. అందుకే అలా చేశాను. ఆడదానివేనా నువ్వు? విన్నావా హిమ? నువ్వు నమ్మే నిజం తనంతట తానే ఒక నాటకమని ఒప్పేసుకుంది. ఇప్పుడేమంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.